మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఒక సన్మాన పత్రం రాసింది సార్. ఆ సన్మాన పత్రం వారి గురించి మీ అందరికీ కూడా ఇప్పుడు చదవడం జరుగుతుంది. శ్రీ బసవరాజ శ్రీనివాస్ గారు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, ఆనాడే పిఎం చేశారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో. పారిశ్రామికవేత్తగా సిఎండిగా శ్రీకాంత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో వారు వర్క్ చేస్తున్నారు. వారు బీజేపీలో 22 సంవత్సరాల పాటు బాధ్యత నిర్వహించారు. మొగస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. భారత సేవా సహకార ఫోరంకు చైర్మన్ గా వేల మందికి విద్య వైద్య సహాయాలు అందించారు. 120 దేవాలయాల్లో ఆయన కంపెనీ ద్వారా గ్రానైట్స్ ఇన్వెస్ట్ చేసిన మహానుభావుడు ఆయన. కరోనా సమయంలో 56 లక్షల మాస్కులు, 45,000 గ్రాసరీ కిట్స్, 4 లక్షల పైగా శానిటైజర్స్, 240 ఆక్సిజన్ కిట్స్, అలా ఎన్నో విధాలుగా సాయం చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఒక్కసారి చెప్పట్లు కొట్టాలి సార్. ప్రజలందరికీ సహాయం చేసిన మహోన్నత వ్యక్తి మన మధ్య ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చెప్పట్లు చేయాలని కోరుతున్నాను. ఇండియన్ హ్యూమనిటేరియన్ అవార్డు, ఎక్సలెన్స్ అవార్డు 2002, ఇండియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆఫ్ మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు పొందారు. అలాంటి మహోన్నత వ్యక్తి మనలో ఒకటిగా తిరుగుతూ బ్రాహ్మణ అభ్యున్నతికి బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ పాస్ నిలబెట్టి తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాల ఐక్యతను కృషి చేస్తున్న మీరు అభినందనీయం. 7/12/2006 నాడు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ద్వారా బ్రాహ్మణ మిత్ర అనే బిరుదుని సత్కరిస్తూ ఉన్నాము వారిని. వారు నిజంగానండి కరోనా టైంలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఒక టీం పెట్టుకొని నిరంతరము బ్లడ్ డొనేషన్స్ కాదండి. ఆనాడు కరోనా అటువంటి రాక్షసి మనం అందరం వచ్చినప్పుడు ఆయన నిరంతరం కూడా BFA పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ డిగ్రీ కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026-27. ఎంతో పునీతమైనదిగా భావిస్తున్నాము. వీడు కూడా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు అనేది అలాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ లాంటి ప్రభుత్వం వారికి ఇంత గొప్ప బలం ఇచ్చింది. వారు కూడా నిరంతరం కూడా బ్రాహ్మణ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి మన బ్రాహ్మణ అందరి తరఫున కూడా మనం కోరుకుంటూ ఉన్నాము కూడా. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు,
ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.